ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు మరింత పెంచింది. ఈ కేసులో కేజ్రీవాల్ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావలసిన అన్ని రకాల ఆధారాల సేకరణకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్కు ఉచ్చు బిగించేందుకు గాను తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆదివారం రోజంతా విచారించినట్లు తెలిసిందే. 8వ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 100 కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా చేసిన ముడుపుల చెల్లింపులపై కీలక సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వివిధ మార్గాల ద్వారా పంపిన ముడుపులను ఎన్నికల్లో ఆప్ వినియోగించిన తీరు, అందులో కవిత పాత్రపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఇండో స్పిరిట్ కు అత్యధిక లాభాలు వచ్చేలా చూడడంతో పాటు హోల్సేల్ వ్యాపారి లాభాల మార్జిన్ను 12% పెంచి అందులో కొంత ముడుపులుగా స్వీకరించేందుకు వీలుగా కవిత పోషించిన పాత్రపై ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలను మరోసారి ఆమె ముందు పెట్టి విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలలో కవిత ఆడపడుచు కుమారుడు మేకా శరణ్ పోషించిన పాత్రపై ఈడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసంలో ఆమెను అరెస్టు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న మేకా శరణ్ ఫోన్లో గుర్తించిన సౌత్ గ్రూప్ లావాదేవీల సమాచారంపై ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శరణ్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై వారు పదే ప్రశ్నించినట్లు సమాచారం. కవిత వైపు నుంచే కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రు వైపు నుంచి కూడా మేకా శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సమీర్ మహేంద్రును తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికీ ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే శరణ్ పాత్రపై సమీర్ను ఒక్కడినే విచారిస్తారా, లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాసులతో కలిపి విచారిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. నిజామాబాద్లో కవిత వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు ఈడీ బృందాలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన అక్రమార్జనను కవిత నిజామాబాద్లో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే నిజామాబాద్లో కవిత వ్యవహారాలకు సంబంధించి ఆమె అనుచరులను విచారించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం కవిత కస్టడీ పొడిగింపు కోసం రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపైన ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ముందు ఈడీ అధికారులు పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, నిన్నంతా కవితను విచారించినప్పుడు పలు ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారు. మరి కస్టడీలోకి తీసుకున్నటువంటి కేజ్రీవాల్ ఎప్పుడు విచారణ మొదలుపెట్టే అవకాశం ఉంది? ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ కవిత ఈడీ విచారణ అంటే కస్టడీ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమవుతోంది. నిన్న అరవింద్ కేజ్రీవాల్, కవిత ఇద్దరిని కూడా విడివిడిగా ఈడీ అధికారులు విచారించి పలు ప్రధాన అంశాలపై కూడా వారిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకంగా వ్యవహరించిన నార్త్ గ్రూప్లో ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. సమీర్ మహేంద్రతో పాటు కవిత మేనల్లుడు మేకా శరణ్ పాత్ర గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో 2 రోజుల పాటు విచారణకు పిలిచినా కానీ 2 రోజులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో శరణ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసినట్లుగా తెలుస్తోంది. శరణ్ కూడా ఢిల్లీ తరలించి విచారించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఇటు సమీర్ మహేంద్రకు సంబంధించి ఇప్పటికే కవిత కస్టడీ ముగిసిన సందర్భంలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్లికేషన్ సమీర్ మహేంద్రను కలిపి విచారించాలి, దీనికి సంబంధించి పర్మిషన్ వాళ్ళు కోరిన నేపథ్యంలో పర్మిషన్ కూడా లభించినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే సమీర్ మహేంద్రను ఈరోజు విచారణకు పిలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక సమీర్ మహేంద్రతో పాటు కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా ఢిల్లీ పిలిచి విచారిస్తారంటూ కూడా మరొక ప్రచారం అయితే జరుగుతోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సమావేశాలు జరిగిన సందర్భంలో ఇటు కవిత కానీ సమీర్ మహేంద్ర కానీ ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ సమావేశమైన సందర్భంలో ఆర్థిక లావాదేవీల గురించి శరణ్ కూడా పాల్గొన్నారు అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే
శరణ్కు సంబంధించిన ఫోన్ సీజ్ చేశారు. దాంట్లో కొంత సమాచారం కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది. శరణ్ను డైరెక్ట్గా ప్రశ్నించడం ద్వారా మరికొంత కీలక సమాచారాన్ని సేకరించవచ్చు అనే యోచనలో ఈడీ ఉంది. దానిలో భాగంగానే 2 రోజుల పాటు ఈడీ విచారణకు పిలిచినప్పటికీ కూడా శరణ్ గైర్హాజరయ్యారు. ఇటు పిఆర్ఓ రాజేష్ కానీ రోహిత్ రావు ఇద్దరు మాత్రమే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు శరణ్ కూడా పిలిచి విచారించడం ద్వారా సమీర్ మహేంద్రు, శరణ్, కవిత ముగ్గురిని విచారించడం ద్వారా కీలక సమాచారం సేకరించే అవకాశం ఉందంటూ కూడా ఈడీ తెలుపుతోంది. మరోవైపు ఇటు అరవింద్ కేజ్రీవాల్ నిన్న అరవింద్ కేజ్రీవాల్ కవితను కూడా విడివిడిగా ప్రశ్నించారు. అంటే ఇప్పటి వరకు వారు సేకరించిన ఆధారాలు కానీ గతంలో కవిత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు కానీ వాట్సాప్ చాటింగ్ కానీ స్క్రీన్ షాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వారి ముందు ఉంచి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు లేదా రేపు ఇద్దరిని కవితను అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ప్రధానంగా రేపటితో కవిత ఈడీ కస్టడీ ముగియబోతోంది. రేపు బెయిల్ పిటిషన్పై కూడా రౌజుని కోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే రేపు మరి కవితకు ఈడీ కస్టడీ పొడిగిస్తారా లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ కవిత ఈడీ కస్టడీ పొడిగిస్తే మాత్రం మరో 2-3 రోజులు ఈడీ కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పొడిగిస్తే మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ కవితను కలిపి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పొడిగించిన పక్షంలో ఈ రోజు రేపు కవితను అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి విచారించడం ద్వారా కీలక సమాచారాన్ని సేకరించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. శివ, అలాగే ఏదైతే కవిత విచారణ ఇంతకు ముందు ప్రారంభమైనప్పుడు ఏవైతే సమాధానాలు చెప్పిందో అవే సమాధానాలు కూడా మళ్ళీ విచారించినప్పుడు చెప్తుందని తెలుస్తోంది. అలాగే మొన్న జరిగినటువంటి ఈ విచారణలో సహకరించలేదు కవిత, ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదని కూడా తెలిసింది. మరి నిన్న జరిగిన ఈ కస్టడీలోకి తీసుకున్న తర్వాత నిన్న అడిగిన ప్రశ్నలకు కవిత ఏమైనా సమాధానాలు చెప్పారా అనే విషయాలు ఏమైనా తెలిసాయా? రైట్, మొదటి 7 రోజుల ఈడీ కస్టడీలో అంటే విచారించినప్పటికీ సంపూర్ణ అంటే స్పష్టమైన సమాచారం అనేది ఇవ్వడం లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సొంతగా సమాధానాలు చెప్తున్నారు అనేది ఈడీ ఆరోపిస్తోంది. దానిలో భాగంగా ఏదైతే కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు, నాకు తెలియదని చెప్పారంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు కవిత మేనల్లుడు శరణ్ వ్యాపార భాగస్వామ్యం గురించి ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయి, అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అతని పాత్రపై కూడా ప్రశ్నించిన నేపథ్యంలో శరణ్కు సంబంధించి ఎటువంటి సమాచారం నా దగ్గర లేదంటూ కూడా కవిత సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు, సహకరించడం లేదు అనేది మొదటి 7 రోజుల ఈడీ కస్టడీలో ఇటు రౌజని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో కవిత విచారణకు సంబంధించి వారు తెలియజేశారు. ఇక మళ్ళా మరికొన్ని రోజులు 5 రోజులు ఈడీ కస్టడీ ఇవ్వడం ద్వారా మరికొంత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది కాబట్టి 5 రోజులు ఈడీ కస్టడీ పొడిగించాలని కోరారు. కానీ రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మాత్రం 3 రోజుల ఈడీ కస్టడీ మాత్రమే ఇచ్చారు. రేపటితో ఆ ఈడీ కస్టడీ కూడా ముగియబోతున్న నేపథ్యంలో మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత మరికొన్ని రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క ఈడీ కస్టడీ అనేది దాదాపు 10 రోజుల నుంచి 14 రోజుల వరకు తీసుకుంటారు. ఇప్పటివరకు కవితకు 10 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చారు. అంటే రేపటితో 10 రోజులు కంప్లీట్ కాబోతుంది. ఇంకో 4 రోజులు ఈడీ కస్టడీ ఉంటుంది. ఒకవేళ ఇంకా మరింత సమాచారం సేకరించాలి, విచారించాలి కనుక మరింత కస్టడీ పొడిగించాలని కోరితే మాత్రం మరో 2-3 రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తిహార్ జైలుకు తరలించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజులు నిన్న కొంత సమాచారం సేకరించారు, ఈ రోజు రేపు కూడా మరింత కీలక సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు అరవింద్ కేజ్రీవాల్ కవితను కూడా ఇవాళ రేపు కలిపి కూర్చోబెట్టి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో వారు సేకరించిన ఆధారాలు కానీ అప్రూవర్గా మారిన వారు ఇచ్చిన సమాచారం వాంగ్మూలం ఆధారంగా వాటన్నింటిని కూడా వీరిద్దరి ముందు ఉంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. నన్ను విడివిడిగా విచారించారు కాబట్టి ఇద్దరిని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇద్దరిని కలిపి విచారించే సందర్భంలో కవిత ఏం చెప్పారు, అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారు అనేది కూడా వారిని ప్రశ్నించిన సందర్భంలో వారు ఏమైనా తప్పు చెప్తే మాత్రం ముందుగా విడివిడిగా చెప్పిన సమాచారం టాలీ చేసేందుకు వారి ముందు ఆ స్టేట్మెంట్ కూడా ముందుంచి ప్రశ్నించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ అనేది కేసు అనేది కూడా తుది దశకు చేరిన నేపథ్యంలో దీంట్లో కీలకంగా ఉన్న ఇద్దరు కూడా కస్టడీలో ఉన్న నేపథ్యంలోనే ఇది తుది దశకు చేరింది. విచారణ త్వరలోనే కంప్లీట్ కాబోతుందంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మనీష్ సిసోడియా కేసు సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించి కంప్లీట్ చేయాలి, 6 నెలల్లో కంప్లీట్ చేయాలి, లేని పక్షంలో విచారణ కంప్లీట్ చేయని పక్షంలో మరో 3 నెలల్లోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయొచ్చు అంటూ మనీష్ సిసోడియాకు ఒక వెసులుబాటు కల్పించారు. ఇక దానికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు రౌజని కోర్టులో కూడా మనీష్ సిసోడియాకు బెయిల్ తిరస్కరించారు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి తుది దశకు చేరిన నేపథ్యంలో ఇటు సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కానీ నార్త్ గ్రూప్ భాగస్వామ్యం కానీ ఏముంది, అసలు లిక్కర్ పాలసీ రూపకల్పన విధి విధానాలు మార్చడానికి ప్రధాన కారణం ఏంటి, దీనివల్ల ఎవరికి ఎక్కువ లబ్ధి పొందారు, ఎవరెవరికి లబ్ధి చేకూరేలా ఈ పాలసీ రూపకల్పన చేశారు అనే దానిపై ప్రధానంగా ఈడీ వీరిద్దరిని కవితను అరవింద్ కేజ్రీవాల్ను
విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని ఈడీ కార్యాలయం పిలిచి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.